తండ్రి సాధారణంగా రాకెట్ ను తన కూతురికి విసిరాడు, కానీ ఆ రాకెట్ కూతురిని దాదాపుగా క్రష్ చేసేది. అది ఉల్క ఇనుముతో తయారు చేయబడింది మరియు ఒక 100 కేజీల బరువు ఉంటుంది. కానీ తండ్రి దాని బరువు 20 కేజీలని అబద్ధం చెప్పాడు. ఆమె ప్రతిరోజు దానితో 200 సార్లు ఆడవలసి ఉంది. ఈ విధంగా మాత్రమే రాబోయే టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను గెలవగలుగుతుంది. ఆ అమ్మాయి ప్రతిరోజు కష్టపడి ప్రాక్టీస్ చేసింది. ఒకరోజు ఆమె శిక్షణ మైదానంలో తన సీనియర్ ఆడే విధానాన్ని రహస్యంగా చూసింది, కానీ సాధారణ సర్వ్ను కూడా అందుకోలేక కూలిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఆమె స్వయంగా ప్రయత్నించాలనుకుంది. సీనియర్ స్కిల్స్ పేలవంగా ఉండటం వల్ల ఇలా అని అనుకుంది. ఆమె స్విచ్ బటన్ నొక్కి తన భంగిమను సరిచేసుకుంది. ఒక బంతి గోడ నుండి త్వరగా బౌన్స్ అయి వచ్చింది. ఆమె దానిని సులభంగా తిరిగి తాకి కొట్టింది. గోడపై పగుళ్లు వచ్చాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి వ్యక్తి. అయినా ఇది ఆమె రోజువారీ శిక్షణ మాత్రమే. ఆమె వెళ్లిన తర్వాత శబ్దం విని కోచ్ వచ్చాడు. గోడలో ఉన్న బంతిని బయటకు తీశాడు. వెంటనే గోడ కూలిపోయింది. బంతిని కొట్టిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదని కోచ్ అన్నాడు. ఈ వ్యక్తిని కనుగొనమని ఆదేశించాడు. ఈ వ్యక్తిని జట్టులోకి తీసుకుంటే వారు ఖచ్చితంగా ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంటారు. టోర్నమెంట్ రోజున కోచ్ జట్టును వేదికలోకి పిలిచాడు. కానీ అతను వెతుకుతున్న వ్యక్తి తన సొంత జట్టులో ఉన్నారని అతనికి తెలియదు. ఆమెవారు సాధారణంగా చిన్నచూపు చూసే గ్రామీణ అమ్మాయి. ఆమె ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోలేదు. తన బలంతో తనను తాను నిరూపించుకోలేదు. పోటీ యొక్క మొదటి రౌండ్లో బంతితో బాటిళ్లను పగలగొట్టాలి. మొదట ఆమె ప్రత్యర్థి. అతను తన బలాన్ని కూడగట్టుకుని రాకెట్తో కొట్టాడు. ఒకేసారి అన్ని బాటిళ్లను పగులగొట్టాడు. ప్రేక్షకులు అతనికి అభినందనలు తెలిపారు. కానీ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఆమె రాకెట్ను పట్టుకోలేకపోయింది. ఆమె ఒక్క బాటిల్ను కూడా పగులగొట్టలేదు. అందరూ ఆమెను చూసి నవ్వారు. ఆమెను గేమ్ను వదులుకోవాలని చెప్పారు. ఆమె ప్రత్యర్థి తన కోచ్ను కూడా దూషించాడు. కానీ ఆ అమ్మాయి పట్టుదలతో ఫైనల్కు చేరింది. ఈసారి ఆ ఒక 100 కేజీల రాకెట్ను పక్కన పెట్టి ఒక సాధారణ రాకెట్ను తీసుకుంది. అతను ప్రమాదాన్ని గ్రహించలేదు మరియు ఆమెను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆమె తన స్కిల్స్ ని ఉపయోగించి బంతిని తన శక్తితో కొట్టింది. అతనికి స్పందించడానికి సమయం లేదు. బంతి తగిలి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు మరియు ఆటను కొనసాగించలేకపోయాడు. చివరికి ఆ అమ్మాయి గెలిచింది.